తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే బీజేపీకి భారీ సీట్లు తగ్గుతాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరాదిన నమో మోడీ మార్క్ అనేది మసకబారుతుందని చెప్పేసి ఒక ప్రచారం. నేను అదే అంటున్నా, మసకబారదు. ఇక్కడ మసకబారు. ఇప్పుడు మనము లెక్కేసుకుంటే ఉత్తరప్రదేశ్ 80 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది? వాళ్ళు చెప్పాలి కదా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్ని గెలుస్తుంది, ఇక్కడ బీజేపీ మైనస్ అవుతుంది. పోయినసారి ఉత్తరప్రదేశ్లో నాకు తెలిసి బీజేపీకి 66 సీట్లు 67 సీట్లు ఉన్నాయి. ఓకే, ఈసారి అవి 70 72 వస్తాయి. 77 అని వేరే వాళ్ళు ఇస్తున్నారు కానీ 72 అని అంటే పెరుగుతాయా తగ్గుతాయా? బీహార్లో జేడీయూ ఉంది, తర్వాత మన లల్లు ఆర్జేడీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది. అక్కడ ఇద్దరి మధ్యన బీజేపీ పెరుగుతుంది తప్ప తగ్గేటువంటి పరిస్థితి లేదా? ఆడ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి బలంగా వచ్చేటువంటి సీట్లు ఎన్ని ఉన్నాయి? ఇట్లా లెక్కన ఒక్కొక్క స్టేట్ని అనాలిసిస్ చేస్తే ఏ స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్నటువంటి సందర్భం కనబడతలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీరు అంచనా భావిస్తున్నారు? నాకు తెలిసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు వస్తే ఎక్కువ. 40 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీకి. ఓకే, బీజేపీకి వస్తే 370 సీట్లు, 350 నుంచి 370. కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కూడా రావు. ఇప్పుడు లేవు కదా కాంగ్రెస్ పార్టీకి 100 కూడా. ఇప్పుడు ఎంత? ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో 40 నుంచి 40 సీట్ల లోపలనే కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఓకే, ఎందుకంటే నువ్వు ఒకటే, ఇప్పుడు మనం పెద్ద రాష్ట్రాలు తీసుకుందాం, లేకపోతే మన దక్షిణాది కర్ణాటకలో ఇలా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు. తెలంగాణలో కూడా మహా అయితే అంతే, 6 నుంచి 8 సీట్లు వస్తే తెలంగాణలో రావాలా. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా రాదు. ఇంకా నీకు ఇట్లనే తీసుకుంటా పోతే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ 0 అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఢిల్లీలో 0 అవుతుంది కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్లో 0 అవుతుంది కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఏ రకంగా తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా పేలవంగా ఉంది. ఓకే, అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఎక్కడున్నది? ఇప్పుడు ఇటీవల మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పుడు కూడా హిందూ ముస్లింలను వేరువేరుగా చూడలేదు అని చెప్పేసి, ఎప్పుడు కూడా మత రాజకీయాలు ఆ రకంగా చేయలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు సార్? అంటే ఇది మోదీ ఇప్పుడు ఈరోజే మాట్లాడలేదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ మాట మాట్లాడాను. అయితే మోదీ విషయంలో కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో ఒక ఐడియాలజీ విషయం వచ్చినప్పుడు, ఈ దేశంలో ఉండబడేటువంటి వాళ్ళందరూ ఈ దేశ పౌరులే, భారతదేశంలో ఉండబడే వాళ్ళందరూ భారతీయులే అనేది అందరం అంగీకరిస్తాం కదా. అందరూ భారతీయులే అనేటువంటి అంగీకరించినప్పుడు, భారతీయులకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుతున్నప్పుడు ఈ హిందూ ముస్లిం అనేటువంటి భావన రాదు కూడా. అందుకనే నా మాట చెప్పిండు, నేను దేశం మొత్తం దేశ ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నా, ఇలా హిందూ ముస్లిం అనేటువంటి భావ వ్యక్తీకరణ ఎక్కడ నేను చేయలేదు, నేను చేయను కూడా. కాబట్టి దాన్ని మనము సానుకూలమైనటువంటి అంశంగానే స్వీకరించాలి. మీరు అనొచ్చు, మరి చాలా సందర్భాలలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింల గురించి మాట్లాడుతున్నారు కదా అని. అయితే ముస్లిం రిజర్వేషన్లు అనేది రాజ్యాంగంలో లేనటువంటి అంశం. అది మతపరమైనటువంటి రిజర్వేషన్లు అనేటువంటిది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. లేని అంశాలను కాంగ్రెస్ పార్టీ కొన్ని దగ్గరలో తెచ్చి చొప్పించి ఇది చేస్తాము అని చెప్పి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, అది మేము చెయ్యము, దాన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పడం ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. కాంగ్రెస్ పార్టీ అంశాన్ని, ముస్లింల అంశాన్ని ఎన్నికల ప్రచారంలో తీసుకొస్తుంది, ముస్లింలకు రిజర్వేషన్లు అంటుంది. వాళ్ళు రిజర్వేషన్లు ఇస్తామంటేనేమో మతపరం కాదు, వాళ్ళేం మాట్లాడనట్టు. కానీ ఆ రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాము అని చెప్తే అది మతపరమైనటువంటి అంశం కింద తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ మత అనేటువంటి అంశాన్ని ఎన్నికల ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంది. దాన్ని మేము పట్టించుకోము, మాకు ముస్లింలు హిందువులు అనేటువంటి భేదం లేదు, భారతీయులు అందరూ ఒకటే, భారతీయులకు సంబంధించినటువంటి ఆలోచన మా విధానం అనేది ఆయన చెప్పిండు. దాన్ని అంటే మామూలుగా కూడా నరేంద్ర మోదీ ఎక్కడ కూడా ఈ హిందూ ముస్లిం అనేటువంటి భావనతో మాట్లాడిన సందర్భం లేదు.